అమెరికాలో తెలుగువారి పండుగకు అంతా రెడీ. నేటి నుంచి 3 రోజుల పాటు ఆట, పాట. అమెరికాలోని తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆట ఫెస్టివల్‌కి సర్వం సిద్ధమైందా? ఇవాళ, రేపు, ఎల్లుండి ఘనంగా జరిగే ఈ వేడుకలు అందరినీ అలరించనున్నాయా? 18వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ తెలుగు ప్రజలను ఒక్కచోటుకు చేర్చనున్నాయా? సినిమాలు, రాజకీయాలు, సాహిత్యం ఇలా అన్ని ముచ్చట్లు ఒకే దగ్గర వినిపిస్తాయా? పెద్దలకి పురస్కారాలు, యువతకి బహుమతులు మరెన్నో ఎదురు చూస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆటా గురించి, ఆ సెలబ్రేషన్స్ గురించి మీరు గతంలో విన్నారా? ఆప్షన్ ఏ విన్నాం, ఆప్షన్ బి లేదు. మీ సమాధానాన్ని వెంటనే కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. కాబట్టి మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూసాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో నేటి నుంచి 3 రోజుల పాటు 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ జరగనున్నాయి. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమాలు ఇవాళ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రేపు మరియు ఎల్లుండి వరకు కూడా కొనసాగనున్న ఈ వేడుకల్లో మొదటి రోజైన నేడు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేస్తారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం జుమ్మంది నాదం పేరుతో ఆటల పోటీలు, సయ్యంది నాదం పేరుతో డాన్స్ పోటీలు నిర్వహిస్తారు. వీటితో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించే పెజెంట్, ధ్యానం మరియు గురుదాజీ ఉపన్యాసం ఉంటాయి. భద్రాద్రి రాములవారి కళ్యాణం, షార్ట్ ఫిలిమ్స్, రీల్స్ పోటీలు కూడా ఉంటాయి. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లు అనూప్ రూబెన్స్, తమన్, 3 ఓవర్ మ్యూజికల్ కన్సర్ట్లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఉమెన్ ఫోరం, అమెరికా మరియు ఇండియా పొలిటికల్ ఫోరాలు, అలుమ్ని మీటింగ్లు, బిజినెస్ ఫోరాలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైమ్ అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక యువత కోసం ఉద్దేశించిన కార్యక్రమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. యూత్‌కి స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. విందులు, వినోదాలు, విశేషాలతో పాటు రుచికరమైన భోజనాలు సైతం వడ్డిస్తారు. ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెలంగాణ మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు, భద్రాద్రి ఆలయ పండితులు, సినిమా రంగం నుంచి హీరోయిన్ మెహరీన్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ తదితరులు ఇప్పటికే విచ్చేశారు. మరికొంతమంది మార్గమధ్యంలో ఉన్నారు. సాయంత్రం కల్లా చేరుకుంటారు. ఆటా నాయకులు, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెన్సేటర్తో పాటు దేశీయ నాయకులు చాలా మంది పాల్గొనబోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు మరియు మీడియా సంస్థల నుంచి సైతం చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. అంబరాన్ని తాకేలా అంగరంగ వైభవంగా అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో నిర్వహించనున్న ఈ ఆటా మహాసభల సంబరాలను విజయవంతం చేసేందుకు సుమారు 70 కమిటీలను ఏర్పాటు చేశారు. 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంతంగా కష్టపడుతున్నారు.